స్తోత్రాలయ్యా, స్తోత్రం స్తోత్రం. శాశ్వతమైనది నీవు నా ఎడల చూపిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడల చూపిన కృప. అనుక్షణం కను పాపాన్ని, అనుక్షణం కను పాపాన్ని కాచిన కృప, కాచిన కృప. నీకు బహుదూరమైన చేరదీసిన నా తండ్రి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కోయిలిను. శాశ్వతమైనది నీవు నా ఎడల చూపిన కృప. పరిశుద్ధాత్మ కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ బంగారు పాదములకు వేలాది వందనములు ఆస్తుతులు తండ్రి. గడిచిన దినముల నుండి ఉదయకాల సమయం వరకు ప్రభు ఈ శాశ్వతమైన ప్రేమను చూపించి, కరుణను చూపించి, జాలిని చూపించి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఏమి చెల్లించి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం నాయన. ఉదయకాలంలో మనల్ని స్తుతించుట, ఆరాధించుట, గణపరచుట తండ్రి నాయన. పరిశుద్ధాత్మగా తండ్రి నాయన, ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ జీవాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, ఈ నడిపింపునిచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీకే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం తండ్రి నాయన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు, స్తుతులు నాయన. గడిచిన దినము నుండి తండ్రి నాయన ఉదయకాల సమయంలో బలహీనురాలని బిడ్డను కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక దినాన్ని మరి ఒక తరుణాన్ని నాకు ఇచ్చినది నీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి ఆరోగ్య బలము శక్తినిచ్చి మీ సేవలో మన వాడుకున్నట్టు ప్రభు. దైవజనులను కూడా ఆరోగ్య బలము శక్తినిచ్చి ఇచ్చిన ఇతర బిడ్డలను కూడా దాని ప్రభు మీ సేవలో పరిపూర్ణంగా వాడుకోండి ప్రభు. సేవ సరిహద్దులను విశాలపరచండి తండ్రి, మీకు స్తోత్రములు. సేవకు అవసరం ప్రతి అవసరతలను తీర్చండి రాజా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇంకా నాయన అనేక మంది దైవజనులు తండ్రి నాయన అంత్యకాలంలో తండ్రి వారి వాక్యాన్ని బోధిస్తుంది. ఎంత గొప్ప పరిచర్యలు చేస్తున్నారు తండ్రి. వారికి కూడా మీరు ఆదరణ పట్టే ఉన్నట్టు తండ్రి నాయన. అనాదరణ దిక్కులేని వారిని తండ్రి వరదలను కాచి కాపాడి భద్రపరచండి తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంకా తండ్రి నాయన ప్రరక్షణ వారు మనసులను బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. తెలుగు పరుగు వారు బంధువులు మిత్రులు ఆప్తులందరినీ కాచి కాపాడి భద్రపరచండి. దూర ప్రాంతాలను అనేక కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి పిల్లలకి ఆదరణపరచండి. బలహీనమైన నా భర్తలను కాచి కాపాడి భద్రపరచండి. సజీవులుగా ఉంచి మిమ్మల్ని స్తుతించిన ఆరాధించడం కనపరచడానికి మీ కృపను మాకు దయచేసిన వందనాలు తెలియజేస్తుందండి. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని చేస్తూ ఉదయకాలం చేసి చిన్న ప్రార్థన పాద సన్నిధి చేసి ప్రతిఫలంగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమిచ్చి కలువ రక్తమిచ్చి యేసు నామమున